ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. సాటర్డే తీసిన వ్లాగ్ అండి. సాటర్డే రోజు పూజ అయితే నాది స్కిప్ అయిందండి. నెలసరి వచ్చింది శనివారంకి, అంటే ఈ రోజుకి 4th డే అనమాట. అందుకే పూజ అయితే చేయలేదండి. ఈరోజు నేను పూజ చేసుకుంటే నాది 6th వీక్ అయిపోయి ఉందనమాట. మళ్ళీ సెప్టెంబర్ 13 ఒకటి 6th వీక్ అవుతుంది. 19వ తారీఖున 7 వారాలు అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఓకేనా? అయితే కొంతమంది సిస్టర్స్ అయితే చాలా డౌట్స్ అడుగుతున్నారండి సప్త శనివారాల వ్రతం కోసము, అలాగే దేవీ నవరాత్రుల కోసం కూడా అఖండ దీపం అలాగే కలశం లేకుండా వీడియో చక్కగా చేసి పెట్టండి అక్క, మేము చేసుకుంటాము. అలాగే మీరు రోజు పూజ చేసే ముందు రోజు మాకు వీడియో అప్లోడ్ చేయండి అక్క. అంటే దేవీ నవరాత్రులు 9 రోజులు మనము పూజ చేసుకుంటాం కదా అక్క, మీరు పూజ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నారు, ముందు రోజు అంటే నెక్స్ట్ డే ఎలా చేసుకోవాలనేది మాకు తెలియదు, ఒక్కసారి మీరు ముందే మాకు అప్డేట్ ఇవ్వండి అక్క అని అడుగుతున్నారు. ఈ సంవత్సరం అయితే తప్పకుండా మీకు అలాగే నేను చెప్తానండి. అంటే మనము 9 రోజులు ముందు రోజే పూజ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఒకరోజు ముందే పోస్ట్ చేస్తానన్నమాట. ఓకేనా? ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు సప్త శనివారాల వ్రతం కోసము. ఒక సిస్టర్ అయితే నాకు మొన్న నైట్ ఒక మెసేజ్ వచ్చింది, అక్క మీరు చెప్పకముందు నేను ఇదివరకు సప్త శనివారం వ్రతం అనేది చేశానక్క, గత 3 రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను, నాకు పాజిటివ్గా అనిపించింది, అందుకే మీకు వీడియోస్ ఫాలో అవుతున్నాను, అందుకే మీ వీడియోస్ చూశాను, మీకైతే కామెంట్ చేశాను. సప్త శనివారం వ్రతము కోరిక అనేది నెరవేరుతుందని అందరూ చెప్తున్నారు, మీరు కూడా చెప్తున్నారు అక్క, కానీ నా కోరిక నెరవేరలేదక్క, ఏం చేయమంటావు అక్క అని ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది. నేను ఎన్నో వీడియోస్లో చెప్పానన్నమాట. ఆ అమ్మాయి చూస్తే, ఆ సిస్టర్ చూస్తే తప్పకుండా శ్రద్ధగా వినమ్మా, ఏదైనా సరే ఒక్కసారి మనకి చేసిన తర్వాత దాని ఫలితం రాలేదు అంటే మనం పూజలో ఎటువంటి పొరపాటు చేసామనేది ఒక్కసారి గ్రహించండి. అలాగే మన కర్మఫలం అనేది ఉంటుంది, ఆ కర్మఫలం పోయినంత వరకు మన కోరిక అనేది నెరవేరదనమాట. అందుకోసం ఈసారి మీరు సప్త శనివారాల వ్రతం చేశారనుకో, కోరిక నెరవేరలేదని ఎప్పుడు కూడా భగవంతుడికి దూరంగా ఉండొద్దనమాట. మళ్ళీ స్టార్ట్ చేయండి, చేస్తూ ఉండండి. ఆ కోరిక నెరవేరినంత వరకు మీరు స్వామివారి పాదాలు మాత్రం పట్టుకొని విడవద్దనమాట. తప్పకుండా కోరిక అనేది నెరవేరుతుంది. ఎన్నో కుటుంబాలని గట్టెక్కించిన ఈ వ్రతం అండి, సప్త శనివారం వ్రతం భక్తి శ్రద్ధలతో చేయండి, తప్పకుండా నెరవేరుతుంది. నేను శ్రీకాకుళంలో ఉన్నప్పటి నుంచి స్వామివారి సప్త శనివారాలు చేస్తూనే ఉంటానన్నమాట. మా పిల్లల విషయంలో కానీ నా ఆరోగ్య విషయంలో కానీ చాలా మంచిగా నాకు స్వామివారు నాకైతే నా కోరిక అనేది నెరవేరిందండి. అందుకే మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను. సప్త శనివారం వ్రతం అయితే తప్పకుండా చేసుకోండి, స్వామివారికి తప్పకుండా కోరిక అనేది నెరవేరుతుంది. ఒక్కసారి మీరు చేసిన తర్వాత కోరిక నెరవేరలేదు అంటే మళ్ళీ స్టార్ట్ చేయండి, తప్పకుండా ఆ కోరిక అనేది తీరుతుందనమాట. ఓకేనా? దయచేసి ఆ సిస్టర్ చూసినట్టుగా అయితే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి అమ్మా. ఏదైనా లోపాలు ఉన్నాయేమో, ఎటువంటి లోపాలు ఉన్నాయో మన పూజలో అనేది ఒకసారి మీరు చెక్ చేసుకొని మళ్ళీ ముడుపు కట్టుకొని శ్రవణ నక్షత్రం చూసుకొని ఒకసారి ముడుపు కట్టుకొని చక్కగా పూజ చేసుకో తల్లి. ఓకేనా? ఇంకొక సిస్టర్ అడుగుతున్నారు, చాలామంది డౌట్స్ అడుగుతూనే ఉన్నారనమాట. అక్క కలసంలో ఉండే కొబ్బరికాయ ఏం చేయాలి, ఆ జాకెట్ పీస్ ప్రతి వీక్ అదే వాడాలని నేను ఎన్నో షార్ట్స్లో చెప్పినా సరే మళ్ళీ అడుగుతున్నారు. ప్రతి వీక్ అదే జాకెట్ పీస్ వాడాలి, అదే కొబ్బరికాయ వాడాలన్నమాట. కొబ్బరికాయ మీకు పాడైపోయింది అంటే మళ్ళీ ఇంకొక కొబ్బరికాయ మీరు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఆ తర్వాత దేవీ నవరాత్రుల కోసం అడుగుతున్నారండి కొంతమంది సిస్టర్స్, అక్క దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా, మీరు అంటే పూజ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నారు, మేము ఎలాగ పూజ చేసుకోవాలి అనేది ఒక్కసారి ముందు రోజు ఒకసారి మాకు రేపు పూజ విధానం అనేది ముందు రోజు పోస్ట్ చేయండి అక్క, మేము సింపుల్గా పూజ చేస్తున్నారు, మీరు చాలా ఆడంబరము ఆర్భటం లేకుండా చేస్తున్నారు, ముందు రోజు పోస్ట్ చేయండి అక్క, మేము అలాగే చేసుకుంటాము, కలసము అఖండ దీపము లేకుండా ఎలా చేసుకోవాలి ఒక్కసారి చెప్పండి అక్క, వీడియో చేసి పెట్టండి అక్క అని సిస్టర్స్ అయితే అడుగుతున్నారు. తప్పకుండా చేస్తానండి. ఓకేనా?
ఆ తర్వాత ఈ వీడియో అయితే మీకు చెప్తున్నాను కదా, 3 మంత్స్ అయిపోయిందండి. ఫ్రిడ్జ్ మన కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. అందుకే డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. మనము ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు కొంచెం లిక్విడ్ ఒక నిమ్మకాయ పిండిసుకొని డీప్ క్లీనింగ్ చేసుకుంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. సర్ప్ కాకుండా కొంచెం విమ్ లిక్విడ్ కానీ, లెమన్ కానీ, వెనిగర్ కానీ వేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు చెప్పడం మర్చిపోయానండి, డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత డీప్ క్లీనింగ్ అయితే చేసుకోండి. 3 మంత్స్ అయిపోయిందండి. అలాగే ఐస్ క్రీమ్ అయితే పెట్టేసాము, పూర్తిగా కారిపోయిందండి. అందుకే మొత్తం తీసి అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. 3 మంత్స్కి ఒకసారి మనము 2 మంత్స్కి ఒకసారి కానీ ఇలా డీప్ క్లీనింగ్ చేసుకుంటే ఫ్రిడ్జ్ కొంచెం నీట్గా ఉంటుంది. అలాగే మనది వైట్ కలర్ కదా, కొంచెం మెయింటెనెన్స్ పడుతుందనమాట, కొంచెం నీట్గా చేసుకోవాలి. మొన్న మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ నేను ఆర్డర్ చేశాను కదండి, అంటే కూరగాయలు పెట్టుకోవడానికి కొన్ని బాక్సెస్ అయితే ఒక 6 బాక్సెస్ అయితే పెట్టాను. అవి పావు కేజీ పెట్టేశానండి. అంటే హాఫ్ కిలో అయితే పట్టవు, పావు కిలో అయితే బాక్సెస్ పడతాయి. నాకు తెలియక అయితే నేను చూసుకోలేదు. ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద బుక్ చేసుకోవాలన్నమాట. ఈసారి కొంచెం పెద్ద బుక్ చేసుకోవాలండి. అలాగే లోపల వేసుకునే గ్లాసెస్ పైన గీర్లు పడకుండా ఉండడానికి నేను ఒక రోలింగ్ షీట్స్ అయితే కొనుక్కున్నాను కదా, అవి కూడా చక్కగా వచ్చాయండి. బాగుంది, చాలా బాగుంది, మీరు చూస్తూ ఉండండి. అలాగే కొంతమంది సిస్టర్స్ అయితే నాకు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, అక్క మీరు ఎక్కువగా పూజలు చేయడం వల్లే కదా మీరు ఇల్లు కట్టుకున్నారు, ఏ పూజలు చేస్తున్నారో ఒక్కసారి మాకు తెలియజేయండి అక్క, మాకు కూడా సొంత ఇంటి కళ కావాలి, మాకు ఎప్పటి నుంచో మేము అద్దె ఇంటిలోనే ఉంటున్నాము, మాకు సొంత ఇంటి కళ నెరవేరట్లేదక్క అని చెప్తున్నారు. నేను కూడా గత 20 సంవత్సరాల నుండి సొంత ఇంట్లో లేనండి, అద్దెంట్లోనే ఉన్నాను. అందరికీ మనకి గృహయోగం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి, ఎవరికి ఉండకంట ఉండదు, ప్రతి వాళ్ళకి అయితే మనము ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ప్రతినిత్యం మన ఇంట్లో దీపారాధన అయితే ఉండాలండి. మార్నింగ్ ఈవినింగ్ ప్రతిరోజు మనం దీపారాధన చేసుకోవాలండి. ఎప్పుడైతే మన కర్మఫలాలు పోతాయో అప్పుడు మన కోరికలు అనేవి నెరవేరుతుందనమాట. అయితే కొంతమంది చిరాకు పుట్టి మాకు ఎన్ని పూజలు చేసినా సరే మాకు ప్రయోజనం లేదు, దేవుడు లేడు అని ఇలా కొంతమంది అంటూ ఉంటారండి. మన కర్మ ఫలాలు పోయినంత వరకు మన కోరిక ఎప్పుడూ నెరవేరదనమాట. ఓకేనా? ఇగోండి, ఇక్కడైతే నేను చక్కగా గ్లాసెస్ అన్నీ తీసేసుకొని వచ్చి బెడ్షీట్ పైన వేసేసాను, ఫ్యాన్ వేసేసానండి, చక్కగా తుడిచేసిన తర్వాత మొన్న మీషోలో కొన్నాను అన్నాను కదండి, ఈ రోలింగ్ షీట్స్ అనమాట సమానంగా కట్ చేసుకున్నాను అనమాట. అన్నీ సమానంగా కట్ చేసుకొని, అంటే మనము పైన వేయడానికి అలా వేసుకున్నాం అనుకో గీర్లు ఏవి పడవండి. అలాగే కూరలు అయినా సరే, పెరుగు ఏదైనా సరే, పాలు కానీ ఒలికిపోయినా సరే మనము నాప్కిన్తో కానీ లేదంటే టిష్యూ దాన్ని కానీ తుడిచేసిన బాగుంటుందన్నమాట. ఓకేనా? ఇగోండి, ఇక్కడైతే నేను సరి చూసుకుంటున్నాను అనమాట, అన్నిటికి ఒకే సైజేనా కాదా అని. అన్నిటికి ఒకే సైజ్ అండి, అందుకోసం ఆ సైజు ప్రకారం మళ్ళీ నేను అవి కట్ చేసుకున్నాము. నాకు కొంచెం సరిపోలేదనమాట, పైన పై దానికి 2 రాలేదండి, అంటే డీప్ ఫ్రిడ్జ్ దానికి ఒకటి సరిపోలేదు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, కానీ 1, 2 మిస్ అయ్యిందనమాట. అన్నిటికీ పర్వాలేదు, షీట్ అయితే సరిపోయిందండి. ఇగోండి, కరెక్ట్గా నేనైతే అది కట్ చేసుకొని వేసుకున్నాను, చాలా బాగుందనమాట. మనం ఇది వాషబుల్ అనమాట. ఒక 15 రోజులకి కానీ 20 రోజులకి కానీ చక్కగా మనం దాన్ని షాంపూలో వేసేసుకొని చక్కగా అది మనము వాష్ చేసుకోవచ్చు. ఇగోండి, షీట్స్ అయితే ఇలా వేసేసుకున్నానండి. ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఇటువైపు వేద్దాం అనుకున్నాను కానీ సరిపోలేదండి, చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతే ఇక్కడైతే వేసేసాను కొన్ని చోట్ల. పైన అయితే సరిపోలేదనమాట, ఒక రోల్కి అయితే సరిపోలేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇగోండి, ఈ విధంగా అయితే డీప్ క్లీన్ చేసి చక్కగా లోపల షీట్స్ వేసాను. ఇగోండి, ఈ కూరగాయలు బాక్సెస్ అయితే బుక్ చేశాను. చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి, కానీ 1/2 కిలో అయితే పట్టవు. ఇవి 1/2 కిలో ఉంటే చూసుకోవాలి ఈసారి బాక్సెస్. నేను తెలియకుండా బుక్ చేసాను అనమాట. ఇవి పావు కేజీ పడుతున్నట్టుకున్నాయండి, పావు కేజీ పచ్చిమిరపకాయలు ఇలాంటివి అయితే పడతాయి. అయితే కొంచెం పెద్ద బాక్సెస్ అయితే పెట్టుకుంటే నాకు అన్నీ పెట్టేస్తాయి అనమాట. ఆ తర్వాత ఇవ్వండి, ఫ్రిడ్జ్ అయితే ఇలా సర్దుకున్నాను. మా ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ ఏమి సామాన్లు లేవండి, ఇంకా గ్రాసరీ ఏమీ తీసుకురాలేదు.
తీసుకొచ్చిన తర్వాత ఇంకొకసారి మీకు ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అనేది పోస్ట్ చేస్తానమాట. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆ రోలింగ్ షీట్స్ డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను కదా, అవే మీకు చూపిస్తున్నాను. ఇగోండి ఈ షీట్స్ ఎలా ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి. ఆ షీట్ కింద వేస్తే నాకు బాగా నచ్చింది. సింపుల్గా ఉందనమాట. ఇగోండి కొన్ని అయితే పట్టలేదు, ఇందులో పెట్టేశాను కొన్ని వెజిటబుల్స్ కింద పెట్టానండి. ఆ తర్వాత బ్రెడ్ మామూలుగా ఉన్నవే ఉన్నాయండి, ఎక్కువ ఐటమ్స్ అయితే లేవు ఫ్రిడ్జ్లో. ఇంకా నేను గ్రాసరీ ఐటమ్స్ అయితే తీసుకురాలేదు. మనకి నవరాత్రులు ఉన్నాయి కదా, నవరాత్రులు దగ్గరలో అయితే గ్రాసరీస్ అయితే తీసుకొస్తాను. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఫ్రిడ్జ్ ఎలా నేను సెట్ చేసుకున్నానని కింద కామెంట్ చేయండి.